వెళ్లే దారిలో అల్పిరి చెక్పోస్టు దగ్గర తుపాకీ కలకలం రేపింది. ఓ యువకుడు కారులో వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు. కారులో ఎయిర్ పిస్టల్, డ్రోన్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అతడు కర్ణాటక నుంచి తిరుమలకు కారులో తీసుకెళ్తుండగా ఎస్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిని ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రశ్నించారు. తిరుమలకు వచ్చే వ్యక్తికి డ్రోన్, ఎయిర్ పిస్టల్ తో ఏం పని అనే కోణంలో ఆరా తీసినట్లు తెలుస్తోంది. తిరుమలకు డ్రోన్, పిస్టల్ తీసుకురాకూడదని తనకు తెలియదని, ఆ ఎయిర్ పిస్టల్ బెలూన్స్ పేల్చేదని చెప్పాడు. దీంతో ఎస్పీఎఫ్ సిబ్బంది అతన్ని హెచ్చరించి వదిలేసినట్లు తెలుస్తోంది. ఆ వాహనాన్ని తిరిగి వెనక్కి పంపించారు. తిరుమల నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, అంటే ఈరోజు ఇక్కడ అల్పిరి టోల్ గేట్ దగ్గర అయితే మాత్రం ఇప్పటికే ఒక కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక వెహికల్ అయితే మాత్రం ఎఫ్ఆర్సిఎస్ ఒక వ్యక్తి అయితే మాత్రం గుర్తించడం జరిగింది. దీంతో తనతో పాటుగా ఒక ఎయిర్ ఫోర్స్ గన్ ఒకటి, అలాగే తనతో పాటు ఒక డ్రోన్ కెమెరాను కూడా ఇక్కడ అలిపిరి టోల్ గేట్ లో అయితే చూశారు. ఇప్పుడు మనం ప్రస్తుతం అలిపిరి టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. అలిపిరి టోల్ గేట్ దగ్గర అయితే మాత్రం ఆ ఒక వెహికల్ కి కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ వెహికల్ లో అయితే మాత్రం ఇక్కడ వ్యక్తి దగ్గర అయితే ఒక గన్నుని, అలాగే ఒక డ్రోన్ కెమెరాను కూడా ఐడెంటిఫై అయితే చేసినారు. చేసిన తర్వాత అయితే మాత్రం తనకు సంబంధించినటువంటి అన్ని వ్యక్తిగత వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విజిలెన్స్ అధికారులు సాధారణంగా అయితే మాత్రం ఎప్పుడు కూడా అలిపిరి టోల్ గేట్ దగ్గర అయితే మాత్రం క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తారు. ఇప్పటికే ఎక్కువగా భద్రత కలిగినటువంటి టోల్ గేట్ గా అయితే అలిపిరి అయితే ఉంటుంది. ఇప్పటికే తిరుమలకు సంబంధించి, అలాగే దేశ భద్రతకు సంబంధించినటువంటి అన్ని పరిణామాలను కూడా పరిణామాలన్నీ కూడా చేసుకున్న తర్వాత చెక్కింగ్ అయితే కూడా క్షుణ్ణంగా కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఈ క్షుణ్ణంగా నిర్వహించిన తర్వాత కర్ణాటకకు సంబంధించినటువంటి వెహికల్ సంబంధించి ఒక వ్యక్తి అయితే మాత్రం తనతో పాటుగా ఒక గన్నుని, అలాగే ఒక డ్రోన్ కి సంబంధించినటువంటి ఒక కెమెరాను కూడా తీసుకొస్తున్నారు. దాన్ని అప్పటికే గుర్తించినటువంటి సిఆర్పిఎఫ్ పోలీసులు అయితే మాత్రం దాన్ని గుర్తించారు. గుర్తించిన తర్వాత కూడా దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని ఇప్పటికే దాన్ని కూడా వాళ్ళు వెనక కూడా పంపించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని తిరుమలకైతే ఇప్పటికే అనుమతించలేదు. ఎందుకంటే ఎక్కువగా కూడా తిరుమలకు సంబంధించి ఇప్పటికే 3 అంచెల భద్రత అయితే నెలకొంటుంది. 3 అంచెల భద్రతతో పాటుగా ఉన్నటువంటి ఒక అలిపిరి టోల్ గేట్ దగ్గర అయితే ఎప్పుడు కూడా ఈ యొక్క సంబంధించి అయితే మాత్రం ఎప్పుడు భద్రతా పరంగా కూడా ఎప్పటికీ విజిలెన్స్ అధికారులు గాని, అలాగే ఒక టిటిడి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది గాని ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు. అప్రమత్తంగా ఉండి కూడా వాటికి సంబంధించి అన్ని కూడా ఇప్పటికే దాన్ని క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తా ఉంటారు. ఆ ఒక వ్యక్తికి సంబంధించి ఇప్పటికే అన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. డీటెయిల్స్ తీసుకున్న తర్వాత తిరుమలకైతే మాత్రం ఒక గన్నుని గాని, ఒక డ్రోన్ కెమెరాను గాని తీసుకురావాలి, తీసుకువెళ్లేటువంటి నిబంధనలు మాకు తెలియదు అనేసి ఒక వ్యక్తి అయితే మాత్రం చెప్పినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికే తన దగ్గర నుంచి కూడా ఆ ఒక గన్నుని గాని, ఆ ఒక డ్రోన్ కెమెరాను కూడా వెనక్కి తీసుకొని ఇక్కడి నుంచి అలిపిరి టోల్ గేట్ దగ్గర నుంచి వెనకైతే పంపించారు. తిరుమలకైతే అనుమతించలేదు అనేసి సిఆర్పిఎఫ్ సిబ్బంది అయితే మాత్రం చెప్పారు. ఇప్పటికే తిరుమలకు సంబంధించి ఒకటి సెక్యూరిటీ సిబ్బంది, అలాగే విజిలెన్స్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ సిబ్బంది ఇప్పటికే 3 విభాగాలుగా కూడా క్షుణ్ణంగా కూడా తనిఖీలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక దేశ భద్రత కారణంగా కూడా అన్ని రకాలుగా తిరుమలకు వెళ్లేటువంటి కార్యక్రమాల్ని, వెళ్లే వాహనాలంతా కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం అలిపిరి దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. అలిపిరి టోల్ గేట్ దగ్గర అన్ని సంబంధించినటువంటి వెహికల్స్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే తిరుమలకైతే అనుమతిస్తారు. ఆ అనుమతించేటప్పుడు ఏదైనా నిషిద్ధం ఉన్నటువంటి పరికరాలు గాని, ఒకవేళ దానికి సంబంధించినటువంటి నిషేధిత వస్తువులు ఏవైనా ఉన్నాయో ఆ నిషేధిత వస్తువులు ఏమైనా వాళ్ళ కంటపడితే మాత్రం వాటిని వెనక్కి కూడా పంపించేటువంటి అంశం అయితే మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు తాజాగా కూడా కర్ణాటక వెహికల్, అంటే కర్ణాటకకు సంబంధించి రిజిస్ట్రేషన్ వెహికల్ అయితే మాత్రం ఒక గన్ అయితే మాత్రం సిఆర్పిఎఫ్ సిబ్బంది అయితే మాత్రం దాన్ని కనుగొన్నారు. దాంతో పాటు ఒక డ్రోన్ కెమెరా కూడా కనుగొన్నారు. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉందో అతను కూడా ఇప్పటికే తను ఆ గన్ను మామూలుగా అయితే మాత్రం ఉపయోగించేది కాదు, బెలూన్స్ ని
కాల్చేటువంటి ఉపయోగించేటువంటి గన్ను మాత్రమే అది. ఇది మనుషులకి హాని చేసేటువంటి గన్ను కాదు అనేసి వివరణ అయితే ఇచ్చారు. అయినా కూడా అటువంటివి ఏవైనా సరే దీనికి నిషిద్ధంగా ఉండేటువంటి ఎలాంటి వస్తువులైనా సరే తిరుమలకి అనుమతించవు అనేసి ఇప్పటికే సిఆర్పిఎఫ్ సిబ్బంది గాని దానికి చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇక్కడ చూసుకుంటే మాత్రం అలిపిరికి సంబంధించి అలాగే అలిపిరితో పాటుగా ఈ యొక్క టోల్ గేటు తిరుమలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి నిషిద్ధంగా ఉండేటువంటి వస్తువులు కూడా పైకి పంపించినటువంటి పరిస్థితి ఏర్పడతానికి గతంలో చూసుకుంటే ఇప్పటికే చాలా పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత కొత్తగా కూడా చీఫ్ విజిలెన్స్ అధికారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పటిష్టంగా కూడా అలిపిరి టోల్ గేటే కాదు తిరుమలలో ఉన్నటువంటి అన్ని విజిలెన్స్ అధికారులు కూడా పటిష్టంగా కూడా యొక్క జాగ్రత్తలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి యొక్క పిస్టల్ తో పాటుగా ఒక డ్రోన్ కెమెరా ఏదైతే ఉందో వాటినన్నింటినీ కూడా సీజ్ చేసి తనలో కూడా వెనక పంపించేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఇఓ సెక్టార్ 3 కి సంబంధించినటువంటి సిఎండ్ఎస్ఓ కూడా దీనికి సంబంధించి కూడా ఒక వివరణ కూడా ఇచ్చారు. పూర్తి భద్రతా స్థాయిలో అలిపిరికి సంబంధించి ఎలాంటి నిషిద్ధంగా ఉండేటువంటి వస్తువులు కూడా పైకి అనుమతించబడవు అనేసి ఇప్పటికే చెప్తున్నారు. ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే 3 అంచెల భద్రతతో పైకి తీసుకెళ్తాము. లేకపోతే వాటన్నిటిని కూడా ఇప్పటికే నిషిద్ధ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా బ్యాన్ చేసి వాటికి కూడా ఫైన్ వేసేటువంటి పరిస్థితి ఉందనేసి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఎండ్ఎస్ఓ గానీ అలాగే ఎస్వి గానీ అందరూ కూడా ఇక్కడ అలిపిరి టోల్ గేట్ దగ్గర అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాగే ఒక తిరుమలకు వచ్చేటువంటి ఏదైతే నిషిద్ధమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుపోవడం వంటివి అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే తిరుమలకు రావాలి. ఒక భక్తులు తెలియకుండానే ఇటువంటి అపచారాలు కూడా జరుగుతాయనేసి మాత్రం ఇప్పటికే పేర్కొన్నారు. అలాంటివి ఏదైనా గుర్తిస్తే మాత్రం టోల్ గేట్ దగ్గరనే వాటిని ఖచ్చితంగా కూడా కట్టడి చేస్తామనేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. గ్రేట్, థ్యాంక్ యూ. ఏంది ఇది ఓపెన్ చేయండి. టెలిస్కోప్ ఏమది టెలిస్కోప్ ఏం జరిగింది చెప్పండి. ఏదో ఏం జరిగింది ఏంటి ఎందుకు మిమ్మల్ని ఆపారు? టెలిస్కోప్ చూసి ఏమిటి సబ్జెక్ట్ ఏంటి? ఆగండి ఒక నిమిషం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి. ఏమి వచ్చారు? ఏమి దీనికి ఎండి కాపారు? ఏంటి విషయం? ఏదో ఫ్లై కెమెరా ఉందని అన్నారే. అయ్యో ట్రైన్ గన్ ఏదో ఒకటి. అది బలూన్ అది ఎక్కడ? అదే సరే చూపిస్తాను. ఓకే, ఒకసారి చూపించండి. సార్ ఇది ఎయిర్ గన్ టిప్స్ అంతా మీ పేరు ఏం పేరు? మహేష్. యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు.